అందరికీ నమస్కారం. నా పేరు విమల. బొజ్జభిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ మిషన్ 1000 కి స్వాగతం. మరి ప్రపంచంలో అయినా మన దేశంలో అయినా యుద్ధాల పేరిట, కులాల పేరిట, మతాల పేరిట ఎన్నో మారణ హోమాలు జరుగుతున్నాయి. మరి ఇట్లా మారణ హోమాలు చేయమని దేవుడు చెప్తున్నాడా, లేదంటే వీళ్ళకై వీళ్ళు ఊహించుకునేలా చేస్తున్నారా? నిజానికి యుద్ధాలు గాని, వ్యాపారాలు గాని, మారణ హోమాలు గాని ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే, ఇవన్నీ కూడా సంపదను కొల్లగొట్టడం కోసం, సంపదను సృష్టించుకోవడం కోసం, ఒక స్వార్థపూరితాన్ని పెంచుకోవటం కోసం, పాలక వర్గాల యొక్క స్వార్థ రాజకీయాల కోసం, ఉత్పత్తి పైన, ఉత్పత్తి శక్తుల పైన, సంపద పైన తమ అధికారాన్ని కొనసాగించుకోవటం కోసం, ప్రకృతి పైన తమ ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం ఇలాంటి యుద్ధాలన్నీ కూడా వాళ్ళు జరుగుతాయి. ఇలాంటి మారణ కాండ అలాగనే జరుగుతుంది. ఇప్పుడు నిన్నగాక మొన్న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అతని భార్యను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యంత దుర్మార్గంగా 100 మంది అంగరక్షలను చంపేసి ఒక దేశం నుంచి మరో దేశంలో ఉండేటువంటి దానిపైన దాడి చేసి, వెనిజులాపై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడైనటువంటి మదురోను ఎత్తుకొని పోయారు. అమెరికా జైల్లో పెట్టారు. ఎందుకోసం పెట్టారు? కేవలం ఆయిల్ పైన తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవటం కోసం, మొత్తం తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవటం కోసం, సంపద పైన తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవటం కోసం, తమ చెప్పు చేతుల్లో ఆయా దేశాలను ఉంచుకోవటం కోసం చేశారు. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో అలా జరుగుతూనే ఉంది. అందుకని యుద్ధాలు మరి ఏ దేవుడు చేయమని చెప్పాడు ఇవన్నీ? మరి దేవుడి పేరు చెప్పకపోతే మేము దోపిడీ చేయటం కోసం, మా సంపద పెంచుకోవటం కోసం, మా అధికారాన్ని కాపాడుకోవటం కోసం ఇప్పుడు కగార యుద్ధం జరుగుతా ఉంది. ఇంకా మార్చి 31 దాకా జరుపుతామని మన ప్రధానమంత్రి, మన హోంమంత్రి అమిత్ షా చెప్తారు. ఏంది కగారు యుద్ధం? ఏంది మార్చి 31 దాకా అని అంటే, వేరే దేశం మీద కాదు, మన దేశంలోనే, మన పక్క రాష్ట్రంలోనే ఊళ్ళన్నీ వదిలిపెట్టి అడవులలో ఎక్కడో ఉంటున్నటువంటి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళని పట్టుకొని కాల్చేస్తాం, చంపేస్తాం. లేదా లొంగిపోండి, మీరు లొంగిపోండి అని వాళ్ళు ఏమి హాని చేశారు? ఇట్లనే అంటే ఆ అడవి మీద, ఆ అడవి సంపద మీద, అక్కడటువంటి ఖనిజ సంపద మీద కార్పొరేట్ శక్తుల యొక్క అంబానీ యొక్క అదానీలకు అప్పగించడం కోసం ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల పక్షాన నిలబడి ప్రజల పక్షాన పనిచేస్తున్నటువంటి వాళ్ళని దుర్మార్గంగా హత్య చేస్తాం. ఏ దేవుడు చెప్పాడు ఇట్లా చేయమని? అంటే దేవుడి పేరుటైతేనే ప్రజలు వింటారు, ధర్మం పేరు చెప్తేనే ప్రజలు వింటారు, లోక కళ్యాణం పేరు చెప్తేనే ప్రజలు వింటారు, దుష్ట సంహారం పేరు చెప్తేనే ప్రజలు వింటారు. అంటే సంవరించేవాడు మంచివాడు, సంవరింపబడే అటువంటి వాడు దుష్టుడు అని. నిజానికి చరిత్రలో సంవరింపబడ్డటువంటి వాళ్ళంతా మంచి వాళ్ళు అయ్యారు, సంవరించిన వాళ్ళంతా దుష్టులయ్యారు. దుష్టులే మంచి వాళ్ళను దుష్టులు అనేటువంటి పేరుతో సంవరించారు. పిచ్చి కుక్క మంచి కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని పేరు పెట్టి ఎట్లయితే చంపేస్తారో అట్లనే సర్వసత్తాక దేశంగా ఎవరికి వాళ్ళు ప్రకటించుకొని తమ దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ తమ దేశ ప్రజలకే అందాలని చెప్పినటువంటి వెనిజులా లాంటి దేశాలను స్వాధీనం చేసుకోవటం కోసం ట్రంప్ ఏం చేశాడో అదే విధంగా అడవి సంపద అంతా అడవి బిడ్డలకు కావాలి, అక్కడ ఉంటున్నటువంటి ఎవరైతే గిరిజన బిడ్డలు ఉన్నారో తరతరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూములు, పంటలు వాళ్ళకు దక్కాలి అని ఉంటున్నటువంటి వాళ్ళకు అలా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ పైన మన ప్రభుత్వం కూడా దాడి చేస్తాం. ఎందుకు దాడి చేస్తుంది? ఏ దేవుడు చేయమన్నాడు? ఏ దేవుడు చేయమని ఏమి లేదు. దానికి పేరు పెడితేనే ప్రజలు నమ్ముతారు కనుక అది విషయం. మరి దేవుని పేరిట రాజకీయాలు జరుగుతున్నాయి, వ్యాపారాలు జరుగుతున్నాయి, మరి ఇట్లాంటి వాటిని దేవుడు ఆపడా సార్? రైట్. దేవుని పేరిట రాజకీయాలు జరుగుతున్నాయి, దేవుని పేరిట వ్యాపారం జరుగుతున్నాయి. అసలు దేవుడు అంటేనే ఒక రాజకీయం, దేవుడు అంటేనే ఒక వ్యాపారం. నిజంగా దేవుడు అనే వాడు గనక ఉంటే గింటే మీ దండం పెడతా నా పేరిట వ్యాపారం చేయకని చెప్పేటోడు. దేవుడు అనేవాడు గనక ఉంటే మీ దండం పెడతా శ్రీరామ వైన్స్ అని రాయకండి, శ్రీ వినాయక వైన్స్ అని రాయకండి, శ్రీ రాజరాజేశ్వరి వైన్స్ అని రాయకండి, అన్ని దేవుళ్ళ పేర్ల వైన్స్లకి అని రాయకండి. లేదా పలాని లాడ్జికి పేరు అని పెట్టకండి, లేదా పలాని దానికి నా పేరు పెట్టకూరి. నా పేరు పెట్టి నన్ను బదనాం చేయకండి. చిట్ ఫండ్స్, నా పేరుతో చిట్ ఫండ్, దేవుడి పేరుతో చిట్ ఫండ్, తెల్లారి వాడు మోసం చేసుకొని వెళ్ళిపోతాడు. దేవుడి పేరుతో కంపెనీ, తెల్లారి వాడు నిండా ముంచి వెళ్ళిపోతాడు. దేవుని పేరుతో వడ్డీ వ్యాపారం, తెల్లారి వాడు బురద పెట్టిపోతాడు. దేవుని పేరుతో బంగారం వ్యాపారం, దేవుని పేరుతో చేయండి ఉంది. దేవుని పేరు అయితేనే ప్రజలు నమ్ముతారు, ఎందుకంటే దేవుడు నిజాయితీగా ఉంటాడు, నీతివంతంగా ఉంటాడు అని నమ్ముతారు కనుక. కాబట్టి దేవుడు అంటేనే వ్యాపారం అయిపోయింది. ఆ దేవుని పేరు చెప్పుకుంటేనే వీళ్ళ వ్యాపారం నడుస్తుంది, లేకుంటే నడవదు. ఇవాళ రాజకీయం కూడా అంతే. మన దేశంలో ఉండేటువంటి వాళ్ళందరూ దేవుని నమ్మేటువంటి వాళ్ళే రాజకీయ నాయకులు. చాలా ఎక్కువ మంది 99% లేక 98% దేవుని నమ్మేటువంటి. అయినా సరే ఎందుకు కాంగ్రెస్, బీజేపీ,
బీఆర్ఎస్, తదితర టీడీపీ, వైఎస్ఆర్సీపీ, అట్లే ఇతర రాష్ట్రాల్లో ఇతర పార్టీలు ఉన్నాయి. అందరూ ఒకటే దేవుని నమ్ముతారు. అంటే తాము అధికారంలో రావడానికి, తమ దోపిడీ కొనసాగడానికి, తమ సంపద పెంచుకోవడానికి దేవుడు అవసరమైంది అందరికి. కాబట్టి అందరికి ఒకే అయితే కాబట్టి చేయరు కాబట్టి ఎవరికి వాళ్ళు అది చెప్పుకుంటారు. అంతేకాకుండా ఇలా ఓట్లు రావాలంటే దేవుని పేరు చెప్పాల్సి వస్తుంది. మేము పలాని వాళ్ళని నమ్మినటువంటి వాళ్ళం కాబట్టి మాకే ఓటేయండి. ఎందుకంటే మేము నమ్ముతున్నటువంటి దేవుడు, మేము నమ్ముతున్నటువంటి మతమే మన దేశంలో ఎక్కువ. కాబట్టి ఎక్కువ మతస్థులందరూ మాకే ఓటేయండి. ఎక్కువ మతస్థులు అంటే ఎక్కువ మంది కలిగిన వాళ్ళు, ఎక్కువ జనాభా ఈ మతమే ఉంది, ఎక్కువ జనాభా ఈ దేవుణ్ణి నమ్ముతున్నారని వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ దేవుని నమ్మంది ఎవరు? మిగతా అన్ని పార్టీలు కూడా ఆ దేవుని నమ్మటంలే కదా. మరి ఆ పార్టీలు ఈ పార్టీలు వేరువేరుగా ఉన్నాయి కదా. కాబట్టి దేవునికి తమ పేటెంట్, దేవుణ్ణి తమ హక్కుదారుడు అని చెప్పుకోవటం కోసం పోటీ పడుతుంది రాజకీయాల్లో. ఎందుకంటే దేవుడు ఒక రాజకీయ ప్రచారకుడు అయిపోయింది. దేవుడు ఒక అస్త్రం అయింది, దేవుడు ఒక ఆయుధం అయ్యిండు ఎన్నికల కోసం. రాజకీయాల్లో, వ్యాపారంలో కూడా అంతే.